దిగ్విజయంగా నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్. అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ మధ్యకాలంలో అమెరికా అంతటా ఆట అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. అట్లాంటా నాట్స్ విభాగం పురుషులు, మహిళల విభాగాల్లో ఈ పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్స్లో మొత్తం 52 జట్లు పోటీ పడ్డాయి. అట్లాంటా తెలుగు సంఘాలు చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించిన పికిల్ బాల్ టోర్నమెంట్ ఇదే మొదటిది కావడం గమనార్హం. నాట్స్ అట్లాంటాలో ఆవిర్భవించిన తొలినాళ్లలోనే ఇంత పెద్ద టోర్నమెంట్ను దిగ్విజయంగా నిర్వహించడంపై స్థానిక తెలుగు క్రీడాకారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ టోర్నమెంట్ల విజయంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్ల పాత్ర మరువలేందని నాట్స్ అట్లాంటా చాప్టర్ కోఆర్డినేటర్ వెంకటకృష్ణ మాలపాటి తెలిపారు. టోర్నమెంట్ల ముగింపు కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సురేష్ పెద్ది, అట్లాంటా చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ రజనీ మాదాల, చాప్టర్ సెక్రటరీ నాగరాజు మంతెన, దుష్యంత్ నర్రావుల, శ్రీనివాసరావు ఎడ్లపల్లి, గౌతమ్ రెడ్డి గాదిరెడ్డి, శిల్పా కోనేరు, శశిధర్ ఉప్పల, రంజిత్ కుమార్ గుజ్జర్లపూడి, హితేష్ చింత, రేష్మా ఫర్హీన్, అభిలాష్ ఏడుపుగంటి, విద్యా కాట్రగడ్డ, శశాంక్ చదలవాడ, లోహిత్ మంతెన తదితరులు పాల్గొన్నారు. ఈ పికిల్ బాల్ టోర్నమెంట్లో 52 జట్లు వివిధ కేటగిరీస్లో పోటీ పడ్డాయి. అడ్వాన్స్ కేటగిరీలో ఎస్ఎస్ జట్టు విజయం సాధించింది. పికిల్ టిక్లర్స్ జట్టు రన్నరప్గా నిలిచింది. బిగినర్స్, ఇంటర్మీడియట్ కేటగిరీ నుంచి ఎన్సిటి టీం విజేతగా, బ్రూక్ వ్యూ బ్రదర్స్ జట్టు రన్నర్గా నిలిచింది. అలాగే సెమీఫైనల్ రన్నరప్ కేటగిరీ నుంచి రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజేతగా, మౌంటైన్ క్రస్ట్ మాస్టర్స్ జట్టు రన్నరప్గా నిలిచాయి. పికిల్ బాల్ టోర్నమెంట్ల నిర్వహణకు ప్రోత్సాహం అందించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటికి అట్లాంటా చాప్టర్ టీం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపింది. ఈ టోర్నమెంట్లు విజయవంతం కావడంలో తమ వంతు సహాయం అందించిన నాట్స్ సెక్రటరీ రాజేష్ కండ్రు, నాట్స్ ఏసీ వెబ్ టీం నుంచి రవికిరణ్ తుమ్మల, నాట్స్ ఏసీ మీడియా టీం నుంచి మురళీ మేడిచెర్ల, కిషోర్ నారే, సంకీర్త్ కటకంలకు అట్లాంటా నాట్స్ విభాగం ధన్యవాదాలు తెలిపింది. రమేష్ నూతలపాటి, జగదీష్ యలమంచిలి, శ్రీనివాస్ ఓరుగంటి, లక్ష్మీ దేవినేని, హరి తుమ్మల, రమణ గన్ని, రవి వటికూటి, వంశీ వెనిగండ్ల తదితరులు పాల్గొన్నారు.